ఇది ఇరిగేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. అందులో క్వశ్చన్ ఫస్ట్ మనకి రెయిన్‌ఫాల్ ఆఫ్ ఇంటెన్సిటీ 20 mm/h అక్కర్డ్ ఓవర్ ఏ వాటర్ షేడ్ ఆఫ్ ఏరియా 1 కిలోమీటర్ స్క్వేర్. డ్యూరేషన్ 6 అవర్స్ ఇచ్చిండు. మళ్ళీ మనకు డైరెక్ట్ రన్ ఆఫ్ 30,000 మీటర్ క్యూబ్ ఇన్ స్ట్రీమ్. ఫైండ్ ద ప్రెసిపిటేషన్ నాట్ అవైలబుల్ ఫర్ రన్ ఆఫ్. మనం వచ్చేసి ఫైండ్ ద ప్రెసిపిటేషన్ నాట్ అవైలబుల్ ఫర్ రన్ ఆఫ్. ఇది ఫైండ్ చేయమంటుండు. ఇది ఫైండ్ చేయాలంటే దీని ఫార్ములా వచ్చేసి ఏంటిదంటే టోటల్ రెయిన్ఫాల్ డెప్త్ మైనస్ రన్ ఆఫ్ డెప్త్. ఇవి రెండింటిని ఫైండ్ చేస్తే మనకు ప్రెసిపిటేషన్ నాట్ అవైలబుల్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం టోటల్ రెయిన్ఫాల్ డెప్త్ ఫైండ్ చేద్దాం. టోటల్ రెయిన్ఫాల్ డెప్త్ అంటే ఏంటిదంటే రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఇంటూ డ్యూరేషన్. దీని ఫార్ములా వచ్చేసి ఇది టోటల్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ అంటే మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చిందంటే ఇక్కడ చూడండి, రెయిన్ఫాల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఎంత ఇచ్చిండు 20 mm/h. డ్యూరేషన్ ఇక్కడ ఎంత ఇచ్చిండు, డ్యూరేషన్ 6 అవర్స్ అని అన్నాడు. 6 అవర్స్ అని ఇచ్చిండు అంటే 20 × 6 ఎంత అవుతుంది 120. సో ఇది మీటర్స్లో ఉంది, దీన్ని మనం సెంటీమీటర్స్కి కన్వర్ట్ చేయాలి. సో 12 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలి, రన్ ఆఫ్ డెప్త్ని ఫైండ్ అవుట్ చేయాలి. రన్ ఆఫ్ డెప్త్ ఫామ్లో వచ్చేసి డైరెక్ట్ రన్ ఆఫ్ బై వాటర్ షేడ్ ఏరియా. డైరెక్ట్ రన్ ఆఫ్ మనకు క్వశ్చన్లోనే ఇచ్చింది. డైరెక్ట్ రన్ ఆఫ్ ఎంత చూడండి, డైరెక్ట్ రన్ ఆఫ్ ఫర్ ఏ వాల్యూమ్ 30,000 మీటర్ క్యూబ్ బై వాటర్ షేడ్ ఏరియా 1 కిలోమీటర్ స్క్వేర్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంటూ 100 వేసుకొని చేస్తే మనకి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ మీటర్ క్యూబ్ ఉంది, ఇక్కడ కిలోమీటర్ స్క్వేర్ ఉంది. సో మనం దీన్ని సెంటీమీటర్స్కి కన్వర్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఇంటూ 100 వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ ద ప్రెసిపిటేషన్ నాట్ అవైలబుల్ ఫర్ లెంత్ అంటే టోటల్ రెయిన్ఫాల్ డెప్త్ ఎంత 12, రన్ ఆఫ్ డెప్త్ ఎంత 3, 12 - 3 ఎంత 9 centimeters. Option A is the correct answer. Thank you for watching. Please subscribe.